హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా వర్క్ బిజీని అయితే షేర్ చేసుకుంటాను. అది కూడా పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉన్నారనమాట. రాత్రి తిరునాళ్ళకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది, పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి తలనొప్పిగా ఉంది. తెల్లారుజామున మా వారు 5:30కి లేపినప్పుడు, లేదు బాబా ఈ పూట నేను లెగలేను, తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అంటే సరే అనేసి ఆయన అయితే పని చూసుకొని వెళ్ళారు. ఈలోపు సంయుక్త లేచింది. తనైతే షాప్ చూసుకుంటానని షాప్ తెరమ్మని చెప్పింది. ఎంత పడుకుందాము అన్నా జస్ట్ కళ్ళు మూసుకోవటం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు కదా. తెల్లారిన తర్వాత రోజు లెగిసే అలవాటు మీద మేలుకు వచ్చేస్తుంది. ఇక ఒక్కొక్కసారి అలసిపోయినప్పుడు అంటే గార్డెన్ ఎదర్లో ఉంటాం, కానీ ఇక ఎవరో వచ్చి బుజ్జి బుజ్జి అని పిలిస్తే ఇక లేసాను. మొత్తం గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకొని మిగడంతా తీసేసుకొని తర్వాత నైట్ మిగిలిన రైస్ కూడా ఒక పక్కన పెట్టేసుకొని అవన్నీ కూడా బయట వేసి నీళ్ళు అయితే చల్లుకున్నాను. ఇక ఎక్కడికక్కడికి క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. నైట్ అయితే ఏం క్లీన్ చేయలేదు. తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు ఎందుకులే దేవుడి కళ్యాణానికి గుడికి వెళ్తున్నాముగా గిన్నెలు తోమటం అనేసి ఉంచాను. అందుకనే అవి ఉన్నాయి. లేకపోతే అసలు మార్నింగ్కి గిన్నెలు ఉంచుకోను, నైటే తోమేసి పడుకుంటాను. ఈ క్లీనింగ్ కూడా ఒక 95% నేనైతే మార్నింగ్ చేసుకోను, నైటే చేసుకుంటాను అనమాట. నాకు ఉన్న హడావిడికి ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రన్నింగ్ రేస్ లెక్కే ఉంటుంది పిల్లలు వెళ్ళేంత వరకు కూడా. కొన్నిసార్లు ఏంటంటే నేను అన్ని బట్టలు ఉతికి ఇంట్లోకి వస్తానా, మా వారు ఈ షర్ట్లు ఉతకలేదు, ఈ ప్యాంట్లు ఉతకలేదు అనేసి వేస్తూ ఉంటారు. అవి ఉతుకుతూ తర్వాత కొన్నిసార్లు ఏంటంటే షాప్లోకి తీసుకొస్తారు కదా సామాను, అవన్నీ కూడా లోపల పెట్టేశాక ఎవరైనా వచ్చేదని సరిగ్గా కావాలంటే దాంట్లో అన్నీ తీసి బయట పడేస్తారు. మళ్ళీ వాటిని అలాగే ఉంచుతారు. అవి సర్దేసి మళ్ళీ మనం షాప్లో పెట్టుకోవాలన్నమాట. డైలీ ఉండే వర్కేనండి. అంతా చూపిస్తే రోజు కూడా మీకు బోర్ వస్తుంది, కానీ ఇంత కష్టపడితేనే నాకు డే అన్నది గడుస్తుంది ప్రతిరోజు అని చెప్పను. సో సమ్ టైమ్స్ ఉండకపోవచ్చు, సమ్ టైమ్స్ ఉండొచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే షాప్లోకి వస్తున్న జనానికి సంతోషించాలో, పని కావట్లేదు, అందరూ పని చేసుకుంటున్నారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అని బాధపడాలో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. ఎంత కౌంటర్ టాప్ నేను క్లీన్ చేసినా కానీ దానికి వచ్చేసి చిన్న కౌంటర్ టాపు ఎక్కువ సామాన్ అయిపోయేసరికి ఇది అవ్వదన్నమాట. అలా అనేసి సామాన్ తీసేయడానికి వీలు లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి అవసరమైందే ఉంచుకుంటాను. అవసరం లేనిది కిటికీ దగ్గర ఒక పెద్ద బస్తా సంచిలో వేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ అవసరం అన్నప్పుడు యూజ్ చేసి మళ్ళీ అక్కడ వేసుకుంటూ ఉంటాను. అలా నేను చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి అఖిల్ గురించి ఒక చిన్న చర్చ అయితే స్టార్ట్ అయ్యింది. మామయ్య గారు అయితే ఇక దానికి ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. మా వారే ఇక్కడ కొంచెం సీరియస్గా అడుగుతున్నారనమాట. సంయుక్త గురించా దేని గురించో అన్నదైతే మీకే తెలియాలి, ఎందుకంటే సంయుక్త ఫేస్ చూసారు కదా, డల్గా పెట్టిందంటే తన గురించే అన్నట్లు. ఇక్కడ వచ్చేసి నేనైతే మొక్కజొన్న పొత్తులు అన్నవి మొత్తం కూడా తీసేసి వాళ్ళకి ఇస్తున్నాను. మమాఎర్త్ 2 ప్రోడక్ట్లు అనమాట నా ఫేవరెట్ ఈ మధ్యకాలంలో. మమాఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అండి. సో ఇది వచ్చేసి మనకి మేడ్ ఫర్ సేఫ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదేం లేదు, జస్ట్ క్యాప్ తీసేసి మనం క్రీమ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆనియన్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. మనకి ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా ఉండిద్ది. 2 సైడ్స్ నేను డిఫరెంట్ చూపిస్తాను. ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అన్నది ఫేస్కి చాలా ఇంపార్టెంట్. ఫేస్ అనే కాదు, ఇయర్స్, నెక్స్, హ్యాండ్స్ మాయిశ్చరైజర్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. చూడండి ఎంత మంచి పింకిష్లో అయితే మారిపోయిందో. ఆ గ్లో అన్నది న్యాచురల్గా వచ్చిందనమాట. మీరు జస్ట్ ఒక సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలు. ఎక్కువగా ఫేస్కి కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ అన్నది మీరే చూసేయండి. చాలా న్యాచురల్గా అయితే వచ్చింది అండ్ చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో మనం ఈవెన్గా అప్లై చేసుకోవటం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ ఆల్సో ఇన్ మమాఎర్త్ స్టోర్స్ అండ్ నియర్ యూ అనేసి కూడా ఉన్నాయి. అంటే మన దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటున్నాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. మనకి ప్లాంట్ నుంచి ఎక్కువ శాతం ఈ ప్రోడక్ట్ని అయితే చేయటం జరుగుతుంది అండ్ ప్లాస్టిక్ని రీసర్కిల్ చేస్తారు. మెయిన్ ఇది ఇండియన్ ప్రోడక్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట.
కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసుకుంటే స్క్రీన్ మీద ఉన్నది 20% ఆఫ్ అయితే మమా ఎర్త్ ప్రతి ప్రోడక్ట్ మీద అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా నేను చూపించిన ఐటమ్స్ మీద కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. నేను ఈ మధ్య మమా ఎర్త్కి పెద్ద ఫ్యాన్ అయిపోయానని అయితే చెప్పుకోవచ్చండి. సో ఇలా ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి అయితే నేను అప్లై చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా బాగా మాయిశ్చరైజింగ్ చేస్తుంది అండ్ చాలా స్మూత్ చేస్తుంది అనమాట. ఈవెన్ మీరు కంటిన్యూస్గా ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే మీరు ఆ తేడా అన్నది గమనించేస్తారు. అంత స్మూత్నెస్ని అయితే మీ హ్యాండ్స్కి ఇచ్చేస్తుంది ఇదైతే. సో చూస్తున్నారు కదా, మనం ఫేస్కే కాదండి, మన బాడీలో కొన్ని పార్ట్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ కనిపించే వాటిల్లో. సో వాటిని కూడా మనం అయితే అందంగా కనిపించేటట్టు చేసుకోవాలని అయితే నేను చెప్తాను. సో అది నిజమో కాదో అన్నది మీరు కూడా చెప్పేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, రిజల్ట్ అన్నది చాలా చాలా బాగుంది. అండ్ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ అని చెప్తాను. మాయిశ్చరైజర్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు నేను ఇంకొక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. ఈ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ వచ్చేసి విత్ బీట్రూట్ హైడ్రో ఆక్సైడ్ అండ్ తర్వాత మేడ్ సేఫ్ సోప్ ఫ్రీ అనమాట. ఇది సూట్ ఆల్ స్కిన్ టైప్స్కి అయితే ఇది కొంచెం వాటర్ తడి చేస్తే చాలు ఇలా అయితే వచ్చేస్తుంది. మనం ఫేస్కి మొత్తం కూడా మంచిగా దీన్ని వాష్ చేసుకోవాలి. ఏదో రాసామంటే రాసాం కాదు, మనం జెంటిల్గా వాష్ చేయాలి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా అనిపిస్తుంది. ఫేస్ మొత్తం ఈవెన్ మనం రుద్దుకోవటం కూడా ఏదో రాసాము క్లీన్ చేసాము అన్నట్లు కాకుండా చేసుకోండి. చూడండి ఎలా మన స్కిన్ బ్రైట్నింగ్ వచ్చేసిందో. ఫేస్ వాష్ చేశాక కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయండి. ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా అనేసి ఇక వాటన్నిటిని కూడా నేను మొత్తం పొట్టు తీసిస్తే వాళ్ళైతే చక్కగా ఒలిచారండి. షాప్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యవహారంలో కొన్నిసార్లు వెళ్ళరు కాబట్టి నేను అటు చూసుకుంటూ తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక ఇచ్చేసాను అనమాట చేయమనేసి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత హెల్ప్ చేస్తున్నా కానీ అబ్బా బాడీ ఇంకొంచెం పని తక్కువ ఉంటే బాగుండు అనేసి. కానీ అది అవ్వదు. నార్మల్గా డైలీ ఉండే వరకు మనకు ఉంటూనే ఉంటుంది. కానీ దానికి డబల్ త్రిపుల్ అయినప్పుడు మాత్రం ఆ ఫీల్ వస్తుంది అనమాట. నాకు వాషింగ్ మిషన్ తెచ్చుకోవచ్చు అక్క మీరు ఇబ్బంది పడకుండా అనేసి చాలామంది కామెంట్ చేస్తారు. వాషింగ్ మిషన్ వస్తే బాడీకి రెస్ట్ ఎక్కువ అన్నట్లుగా నేను భావిస్తాను. మా పెద్దదిని ఉన్నారు, వాషింగ్ మిషన్ పనికెళ్ళేటప్పుడు కావాలని మరీ తెప్పించుకున్నారు. ఇప్పుడు దాన్ని వాడరు. కేవలం నేను ఎలా దుప్పట్లకైతే వాడతానో తను కూడా అంతే అనమాట. ఎందుకు వదినా నీకు వాషింగ్ మిషన్ ఉంది కదా వాడుకోవచ్చు అంటే, లేదు పార్వతి అది ఫిజికల్ ఎక్సర్సైజ్ లెక్క ఉంటుంది. మన పని మనం చేసుకుంటేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎప్పుడైతే నీరసం పడి వేరే లెక్క పనిముట్లకు ఆధారపడితే మన బాడీ అన్నది రెస్ట్ ఇంకా 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 కోరుకుంటుంది అనేసి చెప్పిందనమాట. ఆ పాయింట్ నాకు చాలా టచింగ్గా అనిపించింది. సో అందుకనే నేను కూడా వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా ఇక బాగా కుదరద్దు అనుకుంటే తప్ప దుప్పట్లే మంత్లీ 1-2 టైమ్స్ వేసినా కానీ మిగిలిన బట్టలు అయితే అస్సలు వేయనండి. కొంచెం ఫీవర్గా ఉన్నా నేనే ఉతుక్కోవటానికి చూస్తాను. ఇక చాయ్ పెట్టి వీళ్ళకి ఇస్తే వీళ్ళ పనిలో వీళ్ళైతే బిజీ అయిపోయారనమాట. కొంచెం డ్రింక్స్ అన్నవి మొక్కజొన్న సీజన్ కాబట్టి ఇప్పుడే వెళ్తుంటాయి. అందుకనే మా వారు చూస్తూ లీటర్ 2 లీటర్లు అవన్నీ వేస్తున్నారు. ఇక స్కూల్ పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజులే కాబట్టి 10 రూపీస్ డ్రింక్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నారనమాట. ఫ్రిడ్జ్ అంతా కలకలలాడిపోతుంది ఈ ఎండాకాలం. తర్వాత చలికాలం, వర్షాకాలం అంత పెద్దగా ఎప్పుడైనా చికెన్లు తింటే సండేలు తీసుకుపోవటం తప్ప తీసుకుపోరనమాట. ఇక మన డ్రాగన్ చెట్లు అయితే అద్దిరిపోతున్నాయి. ఎవరు వచ్చి చూసినా ఎంత బాగున్నాయో, బయట అయిపోయారా అని చెప్తున్నారు. మా వారిని బతిమిలాడి ఆడి ఆడి విసుగొచ్చేసింది. నాకైతే వీటిని పీక్ పడేస్తే పోద్దేమో అనిపిస్తుంది. అంటే నాకేదో చెయ్యాలి, చక్కగా పెంచాలి అన్న ఫీల్‌తో నేనేసాను. బట్ ఇవేమో అక్కడే ఉండాల్సొస్తున్నాయి. బయటేస్తే కొంచెం ఎదుగుతాయి గదా అన్న ఫీల్ నాదనమాట. ఇక సంయుక్త వచ్చి ఏదో గిఫ్ట్ అయితే తయారు చేస్తుందండి. ఇక ఇక్కడ వచ్చి మా వారు పొలంలోకెళ్ళి మొక్కజొన్న పొత్తులు ఇంకా 4 తీసుకొచ్చారు. పొద్దున్న ఒలిసినవి సరిపోవు. తర్వాత కాల్చుకొని తినటానికి ఉంటాయనేసి ఇదంతా ఒకరోజు క్లీనింగ్ పెట్టుకోవాలి. మొత్తం
మొత్తం ఆ గదిలో ఉంది చూసారా చెత్త, మనం ఊరెళ్ళి వచ్చిన తర్వాత గదిని చూపించా, దాంట్లో ఒక 40% చెత్త మొత్తం తీసుకొచ్చి బయట వేసేసాను అనమాట. ఇంకా ఉన్నాయి, మనకి ఇండస్ వ్యాలీ నుంచి వచ్చినటువంటి పెట్టెల్లో సర్దేసి మిగిలినవి అన్నీ కూడా బయట పడేయాలి. రోజు కొద్ది కొద్దిగా చేస్తున్నాను, ఒకేసారి అంటే ఎందుకో ఓపిక సరిపోవట్లేదు వెళ్ళొచ్చిన తర్వాత. నాకు ఆ రూమ్ క్లీన్ ఉంటే వీడియోస్కి కానీ దేనికైనా సెట్ అయిపోతాయి కదా, అందుకోసం అనమాట. మళ్ళీ గిన్నెలు వచ్చేసాయండి, ఎందుకంటే టీలు ఉంటాయి అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కూరగాయలు కటింగ్ అవి ఇవి గిన్నెలు అయితే వచ్చాయి, అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఒకటి మాత్రం కరెక్ట్ అండి, నేను మా ఫ్రెండ్లోనే ఒకళ్ళ ఇంట్లో మామూలుగా గిన్నెలు తోమడానికి మిషన్లు లెక్క ఉంటాయి కదా, అవి అడిగాను తన్ని. అంటే నేను కొనుక్కుందామని కాదు, ఎలా ఉందే అది వచ్చిన కాడ నుంచి హ్యాపీగా అన్నట్లు. తను చెప్పింది ఏంటంటే, నేను సగం కడిగితే అది సగం కడిగిద్దే అని చెప్పింది. మరి దానికి ఎందుకే తీసుకోవటం అంటే, కొంచెం మనకి టైం సేవ్ అయిద్దబ్బా, నేనున్న బిజీ దానికి అనేసి చెప్పిందనమాట. సో మేబీ కారణం కరెక్టే అయి ఉండొచ్చు. నాకు అనిపిస్తుంది ఒక షింక్ ఉంటే బాగుంటుంది, నాకు బయటికి వెళ్ళే పని లేకుండా ఎప్పుడు గిన్నె అప్పుడు కడుగేసి లోపల పెట్టేయచ్చు, అన్ని గిన్నెలు ఒకసారి అయిన తర్వాత తీసుకెళ్ళి బయటేసి తోమే బదులు అనేసి. ఆ షింకు ఆలోచన వచ్చి షింకు కూడా కొనుక్కొచ్చును, బట్ ఆయనేమో ఏదో గొంతెమ్మ కోరికలు అన్నట్టు కారణాలన్నీ చెప్పి షింకు పెట్టయితే కాదన్నాడు. తర్వాత కొంతమందిని అడిగితే పెట్టొచ్చండి అనేసి చెప్పారు, కానీ ఇక ఫస్ట్ టైం మనం చేయించేటప్పుడే చూసుకోకపోతే తర్వాత చేయించడం అంటే కష్టం కదా. అది కాక మనది రౌండ్ హౌస్ కాబట్టి అంత ఇదిగా నేనైతే ఉంచుకోలేదు. మొక్కజొన్న కంకిని అయితే కాల్చుకొని వాళ్ళకైతే ఇచ్చేసాను. నేను ఇక వాటర్ అయితే తాగుతున్నాను. లెమన్ పిండి ఒక లోటా వాటర్ తాగుతాను, అది తాగిన ఒక పావు గంటకి మళ్ళీ ఒక లోటా వాటర్ తాగుతాను. 2 లోటాలు మార్నింగే కంప్లీట్ చేసుకుంటాను. లంచ్ అవ్వబోయేసరికి ఇంకో లోటా ట్రై చేస్తాను. ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త ఒక పార్సిల్ వచ్చింది మమ్మీ, ఇది నిన్న మా అమ్మోళ్ళ ఇంటికాడ ఇమ్మన్నాగా మనం ఇంట్లో లేమనేసి అదే అనేసి తీసుకొచ్చి చేతికిచ్చిందనమాట. ఇది శారీ అండి, ఈ శారీ వచ్చేసి నేను వివికా కలెక్షన్ నుంచి అయితే తెప్పించుకున్నాను. దీని రివ్యూ అయితే నేను తర్వాత షేర్ చేసుకుంటాను. కలర్ అయితే నేను ఎలా అయితే ఆర్డర్ చేశానో సేమ్ యాజ్ టీజ్గా ఉంది, నేను పిక్స్లో చూసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే అనమాట. మా సంయుక్తని పట్టుకో తల్లి వీడియో తీద్దామంటే కింద పడి. ఇక ఇక్కడ వచ్చేసి మా వారైతే మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జిప్పు బాగొట్టానండి, అంటే జిప్ అయితే ఉంది కానీ గట్టిగా లాగేశాను అనమాట, అది బయటకు వచ్చేసిందని ఆయన ఫిక్స్ చేస్తున్నారు. నేను వచ్చే రోజు ఫిక్స్ చేశాను కానీ కుట్లు అయితే వేయలేదు, కుట్లు వేస్తేనే కదా ఎండింగ్లో కొంచెం లూజ్ అవ్వకుండా కింద పడకుండా ఉంటుంది, అందుకోసం అనేసి. ఇక్కడ నేను టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటాల్లో కానీ ఉల్లిపాయలో కానీ ఆ మొదలు భాగాన్ని తీసేయటం ద్వారా ఏంటంటే మనకి కిడ్నీలో రాళ్ళు రావటం ఒక 60% తగ్గుతాయి అనేసి నేను విన్నాను. ముఖ్యంగా మా నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి కొంచెం, సో దాని కారణం చేత డాక్టర్ కూడా సజెషన్స్ ఇచ్చారనమాట, కొన్ని కూరగాయలు అవి తినకూడదు అనేసి, తర్వాత ఇంకొన్ని కూరగాయలు తిన్నా ఈ విధంగా తినాలి అనేసి. సో వాటిని మేము ఫాలో అవుతాం, జస్ట్ రాళ్ళ విషయం కూడా హెల్ప్ అవుతుంది అనేసి. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే రైస్ ఉడికిందండి దించేసాను, కోడిగుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు చట్నీ చేయడానికైతే గిన్నె స్టవ్ మీద అయితే పెట్టేశాను. నేను ఈరోజు పక్కాగా నెయ్యితోనే చేస్తున్నాను, ఇంట్లో కూడా కొంచెం కొంచెంగా నెయ్యి అలవాటు అయితే చేస్తున్నాను. ఎట్టాగో మనకి గీదలు ఉంటాయి, నెయ్యి అన్నది కామన్గా దొరికిద్ది. ఇక అందుకోసం అనేసి మనకైతే భయం లేదు కాబట్టి ఇక నెయ్యికి సంబంధించి కొంచెం నేను ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో చేసుకున్నప్పుడు నాకు కొంచెం అంతా నెయ్యి వస్తుంది కదా, అది సరిపోవట్లేదు ఈ మధ్య డైట్ స్టార్ట్ చేశాక. ఆ డైట్ వల్ల కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందని అత్తయ్య దగ్గర కూడా కొద్దిగా నెయ్యి అయితే నేను తెచ్చుకున్నాను. నాకు నెయ్యి ఇంట్లో చేసుకోవటం చాలా ఇష్టం. అత్తయ్య అంటారు, నువ్వు చేసుకోలేకపోతే పంపించమ్మా నేను అట్టా చేసుకుంటాను కదా అనేసి. మీరు అనొచ్చు అదేదో మీ అత్తయ్యనే మీ ఇక్కడ పంపించమనొచ్చు, కానీ మన ఫ్రిడ్జ్ అంత కంఫర్ట్ కాదు, నేను 2-3 రోజులకే నెయ్యి చేసేసేయాల్సి వచ్చింది, లేకపోతే అది పైన బూజు లెక్క వచ్చేస్తుండిద్ది. అత్తయ్య అయితే 4-5 రోజులు అట్ట అట్టి పెట్టి చేయటానికి వీలు ఉంటుంది. సో పంపిస్తే నేనే పంపించాలి, అమ్మదానం తెలియదండి. ఫస్ట్ టైం తింటుంటే మీకు అది తినబుద్ధి కాదు, కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి కాబట్టి అది కొద్దిగా ఇది కొద్దిగా వేసాను అనమాట.
తర్వాత జీలకర్ర అవన్నీ ఇక మీకు తెలిసినయే కదా, టమాటా చట్నీ చేసినట్టు చేయటమే. బట్ దాంట్లోకి మనం కొంచెం అంతా ఇవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం చిరుధాన్యాలన్నీ తీసుకొని మిక్సీ పట్టి ఉప్పేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దాంట్లో వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసి ఇప్పుడు పెనానికి కొంచెం అంత నెయ్యి రాసి ఇది చక్కగా మనం పెనం మీద అద్దుకోవాలన్నమాట. ఒక చిన్న ఏమంటారు, చపాతీ లాగా వస్తుంది. బాగుంటుందండి, మనం ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి బాగుంటుంది అనమాట. మీరు వేసుకుంటే దీంట్లో కొంచెం క్యారెట్ వేసుకోవచ్చు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు, కారం కోసం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మిగిలినవి నేను చాలా రకాలు ట్రై చేశాను. అంటే లైక్ ఉప్మా లెక్క చేయటానికి ట్రై చేశాను. తర్వాత వచ్చేసి